హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం బెంగాల్ వారియర్స్ వాళ్ళ హెడ్ కోచ్ని చేంజ్ చేయబోతోంది. దీనికి 99% పాసిబిలిటీ ఉందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ 2 సీజన్స్ ఫ్లాప్ సీజన్స్ నడిచాయి కే భాస్కరన్ గారికి. సో ఈ నేపథ్యంలో బెంగాల్ వారియర్స్ ఖచ్చితంగా వాళ్ళ హెడ్ కోచ్ని చేంజ్ చేయబోతుంది. అయితే కొత్త హెడ్ కోచ్గా ఎవరు రాబోతున్నారు, ఎటువంటి మార్పుల్ని ఆయన బెంగాల్ వారియర్స్ టీంలో తీసుకురాబోతున్నారు అనేది ఇప్పటికీ కూడా ఒక సంశయాత్మకమైనటువంటి విషయంగా ఉందని చెప్పాలి. ఫ్యూచర్లో మనకి ఈ విషయం పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రో కబడ్డీ ఆక్షన్ ఈసారి మెగా ఆక్షనా అండ్ మినీ ఆక్షనా అని చెప్పేసి ఒక డిబేటబుల్ టాపిక్ అయితే సోషల్ మీడియా వేదికగా వస్తుందని చెప్పాలి. నా వరకు చూసుకున్నట్టయితే ఈసారి మెగా ఆక్షన్ జరిగితే బెటర్. ఇప్పటివరకు కొన్ని టీమ్సే ప్రో కబడ్డీలో శాసించాయి. ప్రో కబడ్డీ సీజన్ 5 తర్వాత తెలుగు టైటన్స్ లాంటి టీమ్స్కి అసలు శాసించడానికి టైమే దొరకలేదు. వాళ్ళకి మంచి ప్లేయర్స్ లభించినటువంటి కారణంగా సీజన్ 5 నుంచి కూడా దెబ్బతింటూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈసారి మరోసారి మెగా ఆక్షన్ జరిగితే కనుక తెలుగు టైటన్స్ లాంటి టీమ్స్ కోలుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ సత్తాని చాటేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈసారి మెగా ఆక్షన్ జరగాలని చెప్పేసి నేనైతే బలంగా కోరుకోవడం జరుగుతోంది. అండ్ మెగా ఆక్షన్ జరగడానికి ఈసారి పాసిబిలిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోవడానికి ట్రై చేయండి. మౌత్ అల్సర్స్ ఉన్నటువంటి కారణంగా కొంత ప్రొనౌన్సియేషన్లో తప్పులు దొరుకుతాయి, వాటిని పట్టించుకోకండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి.